భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు జరగనున్న సింగరేణి ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు సింగరేణి డైరెక్టర్ బలరాం. ఇక రెవెన్యూ, పోలీస్, సింగరేణి వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. 6 కలెక్టర్లు, 2 పోలీస్ కమిషనర్లు, కోల్బెల్ట్ ఏరియా ఎస్పీలతో మాట్లాడి వారి సహకారం, సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో 80 మంది అధికారులు ఈ ఎన్నికల కోసం వచ్చారన్నారు. 500 మంది పోలీసులు, 400 మంది రెవెన్యూ అధికారులు, సింగరేణికి చెందిన 500 మంది ఎన్నికలు నిర్వహణలో పాల్గొంటున్నారని వివరించారు. మొత్తం 39,773 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. ఇందుకు మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల నుండి ఫలితాల ప్రకటన ప్రారంభమవుతుందన్నారు. గంటకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. సింగరేణి సంస్థలో జరిగే ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ ఈ కార్మికులు గాని అటు కార్మిక సంఘాలు, ఆ డిప్యూటీ సిఎల్సి అండ్ సింగరేణి సంస్థ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎలక్షన్స్ ఏర్పాట్లను ఎంతో సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాటు మొత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ మనకు డిప్యూటీ లేబర్ కమిషనర్స్ అటు ఢిల్లీ వాళ్ళు, అక్కడ నుంచి ఒక 80 మంది ఆఫీసర్లని వివిధ రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడ పంపించడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్స్ కి కావాల్సిన రెవెన్యూ సిబ్బంది రాయడం జరిగింది. వాళ్ళ కోఆర్డినేషన్ తో ఇప్పటికే అందరూ ఆయా జిల్లాల కలెక్టర్లు మనకు కావాల్సిన అడిగిన స్టాఫ్ మొత్తాన్ని వాళ్ళకు 500 మందిని మనకు పంపించారు. అలాగే మనకు సింగరేణి కోల్డ్ బెల్ట్ లో ఉన్న 6 జిల్లాలకు సంబంధించి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళు ఒక 600-700 మంది సిబ్బందిని మనకి ఇప్పటికే పంపించడం జరిగింది. ఎలక్షన్ లో దాదాపు 39,773 కార్మికులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అండ్ ఎప్పటిలాగే దాదాపు 84 కౌంటింగ్ సెంటర్లు, 84 పోలింగ్ 84 పోలింగ్ బూత్స్ అండ్ 11 మనకు కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్స్ కాగానే మనకు కౌంటింగ్ సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీని తర్వాత మనకు సింగరేణి మీకు అంతా తెలిసిందే, హైదరాబాద్ లో కూడా మనకు ఆఫీస్ ఉంది. హైదరాబాద్ లో కూడా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఢిల్లీలో ప్లస్ నైనిలో అక్కడ ఒక ఇద్దరు ఆఫీసర్, ఇద్దరు కార్మికులు ఉంటే వాళ్ళను కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళ ఎలక్షన్స్ కి ప్రక్రియని సెంట్రల్ లేబర్ కమిషన్ వాళ్ళు సూచించినట్టుగా ఆ ప్రక్రియను మనం ఏర్పాటు చేశాము. సింగరేణి సంస్థలో